కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునర్విచారణకు సంబంధించిన సర్కారియా కమిషన్ నియమింపబడిన సంవత్సరం. సర్కారియా కమిషన్ నియమింపబడిన సంవత్సరం ఏది? 1983. 1983. శ్రీమతి ఇందిరాగాంధీ కేంద్ర రాష్ట్ర సంబంధాల కొరకు వేసిన కమిషన్. ఇందిరాగాంధీ గారు కేంద్ర రాష్ట్ర సంబంధాల కొరకు వేసిన కమిషన్ ఏంటది? సర్కారియా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం. యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం. ఆన్సర్ పిత్ మరియు సబ్స్టెన్స్. న్యాయ పరిపాలన ఉన్న లిస్ట్. న్యాయ పరిపాలన ఏ లిస్ట్లో ఉంది? స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా, కాంకరెంట్ లిస్టా, రాజ్యాంగంలో లేదా? ఆన్సర్ కాంకరెంట్ లిస్ట్. న్యాయ పాలన కాంకరెంట్ లిస్ట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. విద్య ఎవరి అంశం? విద్య అనేది ఎవరి అంశం? విద్య కూడా కాంకరెంట్ లిస్ట్లోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత సమాఖ్య వ్యవస్థ పనిచేయుటలో ఆటంకము కలిగించినది. భారత సమాఖ్య వ్యవస్థ పనిచేయుటలో ఆటంకము కలిగించినది. అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఉపబంధములు. అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఉపబంధములు భారత సమాఖ్య వ్యవస్థ పనిచేయుటకు ఆటంకం కలిగించినది. నెక్స్ట్ క్వశ్చన్. భారత సమాఖ్యను సహకార సమాఖ్యగా వ్యాఖ్యానించింది ఎవరు? భారత సమాఖ్యను సహకార సమాఖ్యగా వ్యాఖ్యానించింది ఎవరు? గ్రాన్వెల్ ఆస్టిన్. గ్రాన్వెల్ ఆస్టిన్ భారత సమాఖ్యను సహకార సమాఖ్యగా అభివర్ణించారన్నమాట. సమాఖ్య ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? సమాఖ్య ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సర్కారియా కమిషన్ ముఖ్యంగా ఏ రాజ్యాంగం ప్రణాళికలకు సంబంధించింది? సర్కారియా కమిషన్ ముఖ్యంగా ఏ రాజ్యాంగం ప్రకరణలకు సంబంధించినది? సమాఖ్య ప్రకటనలకు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గల తగువులను తీర్చే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగువులను తీర్చే అధికారం ఎవరికి ఉంటుంది? అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో అవశేషాధికారాలు ఎవరికి ఉంటాయి? భారత రాజ్యాంగంలో అవశేషాధికారాలు ఎవరికి ఉంటాయి? సమాఖ్యగా పిలువబడిన ఏకకేంద్ర లక్షణం ఉన్న కేంద్రానికి ఉంటాయి. ఫెడరల్ తరహా రాజ్యాంగం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఫెడరల్ తరహా రాజ్యాంగం దేనిపై ఆధారపడి ఉంటుంది? అధికారపు వియుక్తీకరణ. అధికారపు వియుక్తీకరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్మడి జాబితా విషయంలో యూనియన్ మరియు రాష్ట్ర చట్టాలకు తగాదా వచ్చినప్పుడు ఈ క్రింది వాటిలో ఏది వర్తిస్తుంది? ఉమ్మడి జాబితా విషయాల్లో యూనియన్ మరియు రాష్ట్ర. ఈ 24th క్వశ్చన్ లాస్ట్లో చూద్దామండి. ఆప్షన్స్ పైన ఉన్నాయి కదా చూపించగలుగుతారు. ఈ క్రింది వాటిలో ఏది కేంద్ర జాబితాలో లేని అంశం? కేంద్ర జాబితాలో లేని అంశం ఏది? లా అండ్ ఆర్డర్, డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, అంతర్రాష్ట్ర వాణిజ్యం, వ్యాపారం. లా అండ్ ఆర్డర్ కేంద్ర జాబితాలో లేదు.
నెక్స్ట్ క్వశ్చన్. సర్కారియా కమిషన్ ను ఏ సంవత్సరం నియమించబడ్డారు? రిపీటెడ్ 1983. సర్కారియా కమిషన్ దేని మధ్య గల సంబంధాలను సమీక్షించడానికి నియమించబడింది? దేని మధ్య? కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య. ఎవరు నియమించారు? ఇందిరాగాంధీ. ఏ ఇయర్? 1983. భారతీయ సమాఖ్య వ్యవస్థలో ఈ క్రింది స్టేట్మెంట్లలో తప్పు ఏది? భారతీయ సమాఖ్య వ్యవస్థలో ఈ క్రింది స్టేట్మెంట్లలో తప్పు ఏది? ఉమ్మడి జాబితా మీద రాష్ట్రాలు మాత్రమే శాసనాలు చేస్తాయి అనేది రాంగ్ అండి. మిగిలినవన్నీ కరెక్టే. కేంద్ర జాబితా మీద కేంద్ర ప్రభుత్వం శాసనాలు చేస్తుంది. అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉంటాయి. కేంద్ర ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితా మీద శాసనాలు చేస్తుంది. ఇవన్నీ కరెక్టే. ఉమ్మడి జాబితా మీద రాష్ట్రాలు కేంద్రాలు రెండు కూడా శాసనాలు చేస్తాయి అన్నమాట. ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికను రాజ్యాంగంలోని ఏ జాబితాలో చేర్చారు? ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికను రాజ్యాంగంలోని ఏ జాబితాలో చేర్చారు? ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికను ఉమ్మడి జాబితాలో చేర్చారండి. విద్య భారత రాజ్యాంగంలో ఏ జాబితాలో కలదు? విద్య అనేది భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో కలదండి. కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం పరస్పర విరుద్ధమైతే అప్పుడు ఏ చెల్లుతుంది? ఆబ్వియస్లీ కేంద్ర చట్టమే చెల్లుతుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానిదే చట్టం చెల్లుతుంది కొన్ని స్పెషల్ కేసెస్లో. సారీ, ఒక్క నిమిషం.